మరి అంటే ఒకటండి వాళ్ళు చిన్నపిల్లలు కాదు, చెప్పుండొచ్చు పెద్దవాళ్ళు కూడా మీరు చేసే తప్పని అన్నీ పంచాయతీలు అన్నీ అయ్యే ఉంటాయి నేను అనుకోవడం. చిన్నదానికే అవుతున్నాయి. ఇంత పెద్ద విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీలో అందరూ మాట్లాడుకున్నాక ఇక ఈ డ్యామేజ్ జరిగిన తర్వాత ఇక అందరూ మాట్లాడతారు. అంటే శిల్ప గారి ఇంట్లో వద్దన్నారు అనేది ఆమె కూడా చెప్పింది, వాళ్ళ మదర్ కూడా చెప్పింది, ఇదే ఇప్పుడు వాళ్ళ చూడండి. ఫాదర్. కాబట్టి అంటే ప్రేమ నిజమైన ప్రేమ కావచ్చు, కానీ ఈ ప్రేమ వల్ల ఇప్పుడు మనం ఇంకొక కోణంలో ఆలోచిస్తే శిల్ప గారు వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాట వినుంటే ఒకవేళ ఆమె జీవితం ఇంకోలా ఉండేదేమో. కానీ ఆమెది నిజమైన ప్రేమ కాబట్టి ఒప్పించి చేసుకోవడం ఎంత గొప్ప విషయం అది. తల్లిదండ్రులు ఒప్పించి లక్షణంగా పెళ్లి చేసుకున్నా కూడా ఈ కాలంలో అతని నుంచి ఏదైనా చిన్న ఇదొస్తే భరించే పరిస్థితుల్లో ఆడపిల్లలు